స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ఇన్వెస్ట్మెంట్ లో చాలా మందికి ఉండే డౌట్ ఏంటి అంటే సిప్ లో కావచ్చు, ఒక లంసమ్ అమౌంట్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టాలి అన్నా, స్టాక్ లో ఇన్వెస్ట్ చేయాలి అన్నా, మార్కెట్స్ ఎప్పటికప్పుడు చేంజెస్ మూవ్మెంట్ జరుగుతూనే ఉంటాయి. అంటే మార్కెట్ లో ఎప్పుడైనా ఒక క్రాష్ మూవ్మెంట్ ని చూసినప్పుడు లాంగ్ టర్మ్ లో చేయాలి అనుకునే వాళ్ళు ఆగిపోతూ ఉంటారు. అలా కాకుండా మార్కెట్ యొక్క అనాలిసిస్ ని, ఇలాంటి క్రాష్ మూవ్మెంట్ ని ముందుగానే ఐడెంటిఫై చేయడం ఎలా సార్? ఇది చాలా సీరియస్ విషయము. ఎందుకంటే నాకు నిజంగా నేను చాలా బుల్ సైకిల్స్ అండ్ బేర్ సైకిల్స్ రెండు చూసా నా మొత్తం కెరియర్లో. బుల్ సైకిల్స్ అంటే మార్కెట్స్ చాలా పెరగడం, బేర్ సైకిల్స్ అంటే మార్కెట్స్ క్రాష్ అవ్వడం. సరే, ఎప్పుడెప్పుడా అది పక్కన పెడితే, క్రాష్ అయినప్పుడు మనిషి ఎంత బలహీనంగా అనుకుంటాడంటే వాళ్ళ గురించి, అంటే వాళ్ళ ఆలోచన కానివ్వండి, వాళ్ళ పరిస్థితి కానివ్వండి, చాలా భయంతో వణకడం అనేది మొదలు పెడతారు. మార్కెట్స్ క్రాష్ అయితే మార్కెట్ కంటే ఎక్కువగా వణికేది పెట్టుబడిదారు. అందరికీ అదే భయము, దేవుడా నేను పెట్టిన తర్వాత మళ్ళీ అలాంటి దుస్థితి, అలాంటి కైండ్ ఆఫ్ నెగిటివ్ సిచ్యువేషన్ రాకుండా చూసుకో అని చెప్పేసి ఏ గుడికి వెళ్ళమని అందరు వెళ్తారో, ఆర్ ఏ ప్లేస్కి వెళ్ళమని వెళ్తారు. కానీ నేను ఒకటే మాట చెప్తా, వెల్త్ అనేది క్రియేట్ చేయడం అంటే అంత ఈజీ కాదు. వెల్త్ క్రియేట్ చేసుకోవాలి అంటే పూర్తి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి ప్రాబ్లం అవుతుంది. సో నేను చెప్పడానికి దీనికి అర్థం ఏంటంటే, మీరు రూపాయి పెట్టండి, ₹1,00,000 పెట్టండి, మీకు 100 కోట్ల పైన కూడా మీకు వచ్చే వెల్త్ ఖచ్చితంగా వస్తుంది. కానీ మీరు కొన్ని హై టైడ్స్ ఉంటాయి చూడండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక షిప్కి క్యాప్టెన్ అనుకోండి, ఒక సముద్రంలో మీ పడవ అనేది మీరు డ్రైవ్ చేస్తున్నారు, మీ డెస్టినేషన్ వైపు వెళ్తున్నారు. పెద్ద తుఫాన్ వస్తే ఏం చేస్తారండి? షిప్ మీద నుంచి దూకేసి సముద్రంలో నన్ను నేను రక్షించుకుంటే చాలు, మిగతా వాళ్ళు చనిపోయినా పర్లేదని చెప్పేసి అనుకుంటారా? కాదు కదా. సో ఒక క్యాప్టెన్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, తనతో పాటు ఉన్న వాళ్ళందరూ ప్రాణాలని ఫస్ట్ రక్షించాలి, అండ్ తర్వాత అతని గురించి ఆలోచించుకోవాలి. అది ఒక క్యాప్టెన్స్ రెస్పాన్సిబిలిటీ. మీరు మీ ఇంటికి మీరందరూ కూడా క్యాప్టెన్సే. మీరు అలాంటి కైండ్ ఆఫ్ అదొక తుఫాన్ కానివ్వండి, అలాంటి స్టార్మ్ కానివ్వండి, మార్కెట్ క్రాష్ లాంటిది కానివ్వండి వస్తే, మీరందరూ దూకి భయపడేసి దూరం వెళ్ళడానికి ప్రయత్నించకండి దయచేసి. ఎందుకు చెప్తున్నానంటే, 1992లో దాదాపు 53% మార్కెట్స్ క్రాష్ వచ్చింది శిరీష. దాని తర్వాత 2000లో వచ్చింది దాదాపు 20%. కానీ అందరికంటే ది మదర్ ఆఫ్ ఆల్ క్రాషెస్ అంటే 2008లో 60% పడిపోయింది మార్కెట్. 60% ఇండెక్సే ఒకవేళ 60% పడితే స్టాక్స్ ఎంత శాతం పడ్డాయి అనుకుంటున్నారు? మోర్ దెన్ 70% పడ్డాయి. మోర్ దెన్ 70%, 90%. కొన్ని కంపెనీ స్టాక్ షేర్ ప్రైస్ అయితే 0 అయిపోయింది. సో ఏమంటారు దీనికి? సో నేనేం చెప్తున్నానంటే, ఈ వీడియోలో మిమ్మల్ని అందరినీ భయపెట్టి మీరందరూ డబ్బులు తిరిగి తీసుకోమని నేను చెప్పట్లా. నేనేమంటున్నానంటే, మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అన్న మాట మాత్రం మర్చిపోకండి. మీరు ఏం చేస్తారంటే, ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, రోజు పొద్దున 9 కొట్టంగానే 9:30 అవ్వంగానే ఫస్ట్ ఓపెన్ చేసి చూస్తారు. ఎవ్రీడే మార్నింగ్ నేను పెట్టిన పెట్టుబడి పెరిగిందా పడిందా, ఇవాళ నాకు ఎంత లాభం వచ్చింది, ఇవన్నిటితో పని నడవదు. మీరు నెలకొకసారి, వారానికి ఒకసారి చూడండి, ఎలాంటి తప్పులు జరగవు. ఎందుకంటే మీ హెల్త్ గురించి మీరు ఎంతైతే వరీ అవుతారో, మీ హెల్త్ గురించి మిమ్మల్ని మంచిగా చేసి, మంచిగా చేసి తిరిగి మీ పనిలోకి పంపించాలి అన్న బాధ్యత ఒక డాక్టర్కి ఎలాగైతే ఉందో, మీ హెల్త్ డాక్టర్కి, అలాగే ఒక వెల్త్ డాక్టర్కి కూడా ఉంటుంది ఆ రెస్పాన్సిబిలిటీ. నమ్మండి, నమ్మితేనే మీకు ఆ గమ్యం అనేది దొరుకుతుంది. అప్పటిదాకా మీకు ప్రాఫిట్స్ రావు. ఇది ఎందుకు చెప్తున్నానంటే శిరీష, 2008లో రీజన్స్ 60% వరకు మార్కెట్స్ పడ్డాయి కదా, దానికి ఒక 3 బిగ్ రీజన్స్ ఉన్నాయి. యాక్చువల్గా 10 బిగ్ రీజన్స్ ఉన్నాయి, కానీ 3 చెప్తాను. ఎందుకంటే సబ్ప్రైమ్ మార్ట్గేజ్ క్రైసిస్ అని చెప్పేసి యుఎస్లో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో సబ్ప్రైమ్ మార్ట్గేజ్ అంటే ఏమైందంటే, చాలా మంది హోమ్ లోన్స్ తీసేసుకొని కట్టడం అనేది మానేశారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్టడానికి. సో అలాంటప్పుడు ఏమైందంటే, చాలా బ్యాంక్స్ అన్ని ఒకటేసారి వచ్చేసేసి ఆ లోన్స్ ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ఇన్లన్నీ కూడా లాగేసుకొని వాళ్ళందరినీ రోడ్డున పడేశారు. అక్కడ రియల్ ఎస్టేట్ క్రాష్, తర్వాత స్టాక్ మార్కెట్ క్రాష్, ఇండియా, ప్రపంచం అంతా వనకడం మొదలుపెట్టారు. అంటే అమెరికా లాంటి ఆ గట్టి ఎకానమీ ఉన్న దేశానికే ఇలాంటి ప్రాబ్లం వస్తే మనం ఏమైపోవాలి అని చెప్పేసి ముందు నుంచే భయం. యాక్చువల్గా చెప్పాలి అంటే ఇండియా ఎకానమీ ఫండమెంటల్స్, టెక్నికల్స్ చాలా స్ట్రాంగ్గా ఉండే. వాళ్ళు పడ్డారు కాబట్టి ఇక్కడ కాస్తంత పానిక్ వచ్చింది అంతే.
బట్ ఈ విషయం అర్థం చేసుకోక ఆ ఒక్క సంవత్సరంలో కొంతమంది అయితే, నిజంగా నేను చెప్తున్నాను, చాలా మంది కాదు, కొంతమంది బాగా భయపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ నేను రూపాయి కూడా పెట్టలేను అని చెప్పే భయంతో మొత్తం డబ్బులు లాగేశారు. ఏమైందో మీకు ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చార్ట్ రూపంలో చూపిస్తా. నా వెరీ ఇంపార్టెంట్లీ ఇప్పుడు నేను మీకు ఇక్కడ 2008 గురించి నేను చెప్తాను. 2005, 6, 7, 8. సో 8లో మీరు చూసుకుంటే ఇక్కడ నేను ఎగ్జాంపుల్ అపోలో హాస్పిటల్ ఎంటర్ప్రైజెస్ గురించి చెప్తాను ఎగ్జాంపుల్. సో ఇది ఇయర్లీ చార్ట్ శిరీష, వై అని కింద రాసుంది ఇక్కడ మీకు. సో ఒక్కొక్క బార్ మీరైతే చూస్తున్నారో అది ఒక సంవత్సరానికి చెందింది అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే 2008 December 31కి 172 రూపీస్ ఉండే. ఎంత? 172 రూపాయల 50 పైసలు ఉండేయండి అపోలో హాస్పిటల్ 2008లో. ఇక్కడ నుంచి మీరు చూసుకుంటే 172 రూపీస్ నుంచి ఇప్పుడు ఎంత ఉంది తెలుసా మీకు? 2025లో హై 7,545 రూపీస్. 172 రూపాయలు ఎక్కడ, 7,500 ఎక్కడ? సో మీరు లాంగ్ టర్మ్ లో ఉండుంటే ఎలాంటి కైండ్ ఆఫ్ వెల్త్ ని మీరు క్రియేట్ చేస్తారు అన్నది మీకు ఇక్కడ ఐడియా వచ్చింది. కానీ సార్ మీరు ఇవన్నీ బాగానే చెప్తున్నారు, బట్ హౌ టు బై, వెన్ టు బై, హౌ షుడ్ వీ నో, హౌ డు వీ గెట్ అ సిగ్నల్? ఇక్కడ మీకు నేను ఐ విల్ అప్లై ది ఫార్ములా అండ్ యూ విల్ గెట్ అన్ ఐడియా. సో చూసారా, ఇక్కడ మీరు ఎగ్జాక్ట్లీ 2008లో ఎప్పుడైతే మార్కెట్ క్రాష్ అయిందో 60%, అప్పుడు మనకు బై సిగ్నల్ ఇచ్చింది ఇక్కడ. కెన్ యూ జస్ట్ ఇమాజిన్? అందరూ భయపడి పారిపోతూ ఉంటే ఆ టైంలో కొనమని చెప్తుంది మన సిగ్నల్. జస్ట్ ఇమాజిన్. అంటే ద గ్రేట్ వారెన్ బఫెట్ గారు ఏం చెప్పారంటే, ఎప్పుడైతే ప్రపంచమంతా భయపడుతుందో నువ్వప్పుడు కొను ముందుకొచ్చి అని చెప్పేసి. ఎస్, ఆ స్టేట్మెంట్ మీరు గూగుల్లో ఎప్పుడైనా వెతకొచ్చు, ఎక్కడైనా మీకు కనబడుతుంది. వెన్ పీపుల్ ఆర్ అఫ్రేడ్ యూ బికమ్ గ్రీడీ, అట్ దట్ టైమ్ ఓన్లీ యూ విల్ మేక్ మనీ అని చెప్పేసి. సో 2008లో మనకి యాక్చువల్గా 2008లో ముందు నుంచే మనకి ఇచ్చింది బయింగ్స్, బ్లూ ఆరోస్ వచ్చాయి. తర్వాత మీకు ఇంకొక బ్లూ ఆరో వచ్చింది 2020లో కోవిడ్లో. మరి కోవిడ్లో ఏం జరిగింది అందరికి తెలుసు కదండి. మార్కెట్ చాలా క్రాష్ అయ్యాయి, అందరు రేపు పొద్దున్న లేస్తే చనిపోతారని చెప్పి భయపడ్డారు. కానీ ఏం జరిగింది? ఆ టైంలో అపోలో హాస్పిటల్ మీకు 1,000 రూపాయల నుంచి 2,500 వరకు వెళ్ళిపోయింది. అంటే నేను ఒక కంపెనీ గురించి నేను చెప్పట్లే ఇక్కడ, మార్కెట్లో మీరు ఏ స్టాక్ అయినా చూసుకోండి శిరీష. ఇఫ్ ఐ టెల్ యూ రిలయన్స్ ఇండస్ట్రీస్ చూడండి, 2020లోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ మీకు 397 రూపాయల నుంచి 1,076 రూపాయల వరకు వెళ్ళింది. అంటే 3 టైమ్స్ పెరిగింది మీకు రిలయన్స్ ఆ ఒక్క సంవత్సరంలోనే. సో గుర్తుంచుకోండి, నేను చెప్పడానికి అర్థం ఏంటంటే, మీరు ఎప్పుడైతే మీరు మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో, అది మ్యూచువల్ ఫండా లేదా ఈటీఎఫా లేదంటే స్టాక్సా, కానీ ధైర్యంతో ఇన్వెస్ట్ చేయండి మార్కెట్లో. ఆర్ మీ దేశం గురించి ఎప్పుడు ఆ నమ్మకం కోల్పోయారనుకోండి, మీరు ఎప్పుడు డబ్బులు చేసుకోలేరు. వెల్త్ క్రియేట్ చేయడం వేరు, డబ్బులు సంపాదించడం వేరు. మీరు మార్కెట్లో డబ్బులు సంపాదించడానికి రాకండి, మీరు వెల్త్ క్రియేట్ చేయడానికి రండి అని చెప్తాను. ఎందుకంటే వెల్త్ ఒకవేళ మీరు క్రియేట్ చేశారనుకోండి, ఈ జన్మలో రాబోయే 10 జన్మలు సుఖపడతాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇన్వెస్ట్మెంట్ అనేది లాంగ్ టర్మ్ కోసం చేయండి. భయపడతారా? డెఫినెట్ గా మీకు ఎఫ్డీనే ఒక సుఖాంతమైన కథ అని చెప్తాను. మీరు ఎఫ్డీ కంటే ముందు బయటికి వెళ్ళలేరు. భయపడిన వారికి ఎప్పుడు కూడా వెల్త్ క్రియేట్ చేయలేరు. వెల్త్ క్రియేట్ చేయాలంటేనే మార్కెట్స్కి రండి అని చెప్తాను. అదర్వైజ్ ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ మనీ అండ్ యువర్ టైం. ఎలా సార్ మరి ఇలా మార్కెట్ క్రాష్ అయినా, లేదు అంటే ఒక దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము అంటే దాని మార్కెట్ రోజు డిఫరెన్స్ అవుతూ ఉంటుంది. కరెక్ట్ అనాలిసిస్ అంటూ మనం చెయ్యాలి, సొంతంగా నేను చేసుకోవాలి అంటే ఏ విధంగా పాసిబుల్ అవుతుంది? సింపుల్ సినారియోస్ ఉన్నాయి, సింపుల్ టూల్స్ ఉన్నాయి శిరీష. ఈ సింపుల్ టూల్స్ ఏంటంటే, మీరు పెద్ద పెద్ద చదువులు చదువుకోవడము లేదంటే అమెరికన్ యూనివర్సిటీకి వెళ్ళడం ఇవన్నీ అవసరంలా. మీరు చదువుకోలేకున్నా కానీ మీరు డబ్బులు ఎలా సంపాదించాలో మనం క్లాస్లో నేర్పిస్తున్నాం. సో అందరికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ బ్లూ యారోస్కి దీని వెనకాల ఒక చిన్న ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా మేము అవన్నీ రీసెర్చ్ చేసేసి అందులోకి మేము ఇన్కార్పొరేట్ చేస్తామన్నమాట. సో ఈ ఫార్ములా ఎక్కడైతే బ్లూ యారో కనబడుతుందో మీరు అప్పుడు ఆ టైంలో కొనుక్కోండి, అంతే. సింపుల్ యాజ్ దట్. సో దీనికి మీరు చేయాల్సిందల్లా ఒక మాస్టర్ క్లాస్ ఉంటుంది, 1 డే మాస్టర్ క్లాస్ ఉంటుంది, మార్నింగ్ ఉంటుంది. ఎస్, టైమింగ్ అంటారా, అవన్నీ మీకు కాల్ చేసినప్పుడు కన్ఫర్మ్ చేస్తాను. 9th ఫిబ్రవరికి ఈ మాస్టర్ క్లాస్ ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ 2 విధాలుగా ఉంటుంది. మీరు ఇమ్మీడియట్గా రిజిస్టర్ చేసుకోండి. డౌట్స్ ఉన్నాయా కాల్ చేసి తెలుసుకోండి, ఎందుకంటే డౌట్స్ ఉండడం సహజం. ఆ క్లారిఫికేషన్ మీరు తీసుకున్న తర్వాతే మీకు నమ్మకం అనేది వస్తుంది, ఒక క్లారిటీ వస్తుంది, అప్పుడు మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఇమ్మీడియట్గా కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. సమయాన్ని ఒకవేళ వృధా చేశారా, ఈ 2025 గ్రేట్గా ఉండబోతుంది. ఎందుకంటే మన ఫైనాన్స్ మినిస్టర్
12 లక్షల వరకు నో ట్యాక్స్ అని చెప్పారు. సో ఇట్స్ అ గ్రేట్ గుడ్ న్యూస్. మార్కెట్స్ ఇక్కడ నుంచి 1,00,000 పాయింట్ల వైపు వరకు పెరగబోతున్నాయి. నేను ఏ రోజు కూడా రికమెండేషన్స్ ఇవ్వను, ఓన్లీ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఈ విషయం గురించి ఆలోచించి కాల్ చేయమని చెప్తాను శిరీష. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.